వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ 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 అని చెప్పి ఆయన్ని అంబేద్కర్ గారిని తలుచుకునే బదులు మీరు దేవుని తలుచుకున్న స్వర్గానికి వెళ్తారని చెప్పి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు ఆ దేశవ్యాప్తంగా కూడా సంచలనం, ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించాయని చెప్పొచ్చు. అయితే ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ఉద్యమకారు ఆ మన చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నిజంగా అంబేద్కర్ గారిని గౌరవించిన పార్టీ ఏది? నిజంగా ఆయన్ని అవమానించిన పార్టీ ఏది సార్? ఒకటండి, ఎవరు అవుననుకున్నా ఎవరు కాదనుకున్నా ఈ ప్రపంచంలో తాడిత పీడిత వర్గాల గురించి కృషి చేసిన ఒక గొప్ప మహనీయుల గురించి చెప్పుకోవాలంటే అందులో ఖచ్చితంగా బాబాసాహెబ్ ఉంటారు. అమెరికాలో ఆ, రెవరెండ్ మార్టిన్ లూథర్ కింగ్ కానీ, నెల్సన్ మండేలా గారు కానీ, అనేక దేశాల్లో చాలా మంది ఉన్నారు. అలాగే ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు. అయినా సరే ఆ, అసలు ఒక గొప్ప పోరాటం. అసలు ఆ ఇంట్లో కాదు, ఊళ్ళో చెరులో కూడా మంచినీళ్ళు తాగడానికి వీలు లేకుండా ఎక్కడో ఆ, మహర్షి అసలు అక్కడ ఉండి ఎన్ని బాధలు పడ్డారు ఆయన. ఈ దేశానికి డెఫినెట్ గా గొప్ప ఉన్న ఇంటలెక్చువల్స్ లో కూడా ఆయన అది ఒక అంశం. రెండోది, నిజంగా అమిత్ షా గారు సదుద్దేశంతో మాట్లాడినటువంటి ఎలా ఉండాలంటే, నేను తప్పడతాను కాదు, ఇతర అంబేద్కరేట్స్ కోపం వచ్చినా లేదా ఇంకోటి కోపం వచ్చినా నేను చెప్పింది మనం వాస్తవాలని స్పష్టంగా మాట్లాడుకోవాలండి. మిగతా విషయాలు ఏదన్నా సరే ఆ, అంబేద్కర్ గారి పేరుతో అంబేద్కర్ అంబేద్కర్ 10 సార్లు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది. కానీ దాంట్లో ఆ, ఆయన ఆశయాలను అమలు చేయకుండా ఇది మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది. పథకాలకు పేర్లు పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ నిజమైన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆయన మాట్లాడుంటే తప్పే ఉండేది కాదు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. హ్మ్. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ నాయకులు అనేక మంది చిత్తశుద్ధి లేదు అంబేద్కర్ గారి ఆశయాల మీద. ఆయన అంబేద్కర్ ఆలోచన పుస్తకాలు సంగ్రహాలు నా దగ్గర ఉన్నాయి మొత్తం. వాళ్ళు హ్మ్. చదువుకున్నారా, దాంట్లో అసలు ఎలాంటి ఉంది, బౌద్ధ ధమ్మం గురించి ఏం రాశారు, మిగతాది ఏముంది, చాలా ఉన్నాయి. రిడిల్స్ అని ఏం రాశారు, చాలా పుస్తకాలు ఉన్నాయి. అది అది చదవకుండా ఓన్లీ పేరు కోసం పైకి సింపతికి లిప్ మీద నుంచి మాట్లాడటానికి ఆ ఉపయోగపడటానికి తప్ప అలా లేని వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారు. దానికోసం ఆయన విమర్శించుంటే బాగుండేది. కానీ హ్మ్. ఆయన భగవంతుడిని ఇంటి పెట్టాడు. దుర్మార్గం అండి అది. ఇవాళ వికృత ఆనందం పొందుతున్నారు చాలా మంది. భలే మాట్లాడాడు, భలే మాట్లాడి. ఏం తెలుసు వీళ్ళకి? పుట్టుకు కూటు ఏదండి కూటికి పేదలో కానీ కులానికి కాదని చెప్పి అహంభావాన్ని పెంచేశారు జనాల్లో. ఒక వర్ణాశ్రమ ధర్మం అని చెప్పి పైనుంచి ఒకళ్ళు, దాని నుంచి ఒకళ్ళు, దాని నుంచి ఒకళ్ళు. నిన్న అస్సాం ముఖ్యమంత్రి గారు మాట్లాడతా ఆ, సమాజంలో 3%, 5% ఉంటారు తెలియదు కానీ రాజులు, బ్రాహ్మణులు అండ్ వైశ్యులు ఆ, వీళ్ళకి సేవ చేయడానికి పుట్టారు ఈ శూద్రులు. ఇంకా చాలా అసహ్యంగా ఆయన ట్వీట్ చేయడం కాదు, మాట్లాడటం కాదు, కోట్ చేయడం కాదు చేస్తే వీళ్ళు ఇది అన్యాయం అని చెప్తే నేనేం చేశాను, అది ఎవరైనా మనోభావాలు మళ్ళీ ఓవర్ కవరింగ్. భగవద్గీతలు చెప్పిందే చెప్పానని చెప్పి మాట్లాడారంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నామని తిరిగి. ఈ సమయంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అంబేద్కర్ గారు. ఈ బన్యాస్ అనే దాని మీద వ్యాఖ్యలు చేశారు. కొంత ఆక్షేపణీయంగా ఉన్నాయి, అది వేరే సంగతి. దాని గురించి మాట్లాడతా, అది మనసులో పెట్టుకున్నాం ఏంటో దాన్ని మాట్లాడతా. ఇన్నిసార్లు ఆయన మాట్లాడతాం అంబేద్కర్ 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 ఇలాగ ఇన్నిసార్లు పేరు చేసుకునే బదులు ఆ దేవుడు తెలుసుకుంటే ఈ 7 తరాలు స్వర్గాల్లో ఉంటారు, స్వర్గంలో ఉంటారని చెప్పి హేళనగా మాట్లాడతాం అమానవీయం. మంచి పద్ధతి కాదు ఇది. ఇది తప్పు అనగానే ఆయన హుందాగా ఎస్ నేను అది మామూలుగా ఫ్లోలో వచ్చిందని చెప్పుకుని ఉంటే మన గౌరవ హోంమంత్రి గారి హుందాతనం పెరిగేది కానీ తగ్గేది కాదు. కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఆయన ఆమ్, ఆ, ఏమని ఆయన 2 సార్లు ఓడించారంటే మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా సేమ్ అమిత్ షా గారిని కాపీ కొట్టేది, సూచి వ్రాత కొట్టి ఈయన మాట్లాడుతున్నారు. హిస్టరీ ఏం తెలుసండి? ఆయన 1937లోనే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనే పెట్టి మహారాష్ట్రలో దాదాపు 11 రిజర్వ్ స్థానాలకేనో 4 జనరల్ స్థానాల్లో ఆయన పార్టీ పోటీ చేసి, అప్పుడు కూడా బ్రిటిష్ వారి సిస్టంలో కూడా అప్పుడు పార్టీలు ఉండేవి, ప్రెసిడెన్సీల్లో ఉండేవి. బొంబాయి దాంట్లో పోటీ చేస్తే ఆయన 11 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలను 3 జనరల్ కాన్స్టిట్యున్సీ నెగ్గింది ఆయన పార్టీ. ఆ తర్వాత ఆయన నెంబర్ ఆఫ్ ఇంకో పార్టీ చేంజ్ చేసుకున్నారు. ఆయన పార్టీ తరఫున ఇండియన్ సింగిల్ కాస్ట్ ఫెడరేషన్ అనుకుంటా పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా మన విజయవాడ కాన్స్టిట్యున్సీ నుంచి డిసభ నియోజకవర్గం దాంట్లో నుంచి ఒక ఆయన, తర్వాత అప్పలస్వామి గారని
నాకు మిత్రులు ఉండే బొజ్జా తారక గారి నాన్నగారు బొజ్జా అప్పలస్వామి గారు, కాటన్కోన మండలం బొజ్జవారిపాలెం ఉండండి, ఈస్ట్ గోదావరి. ఆయన కూడా అక్కడ శాసనసభలోకి వెళ్ళారు. చాలా మంది నమ్మలేరు. ఆయన ఎవరి మీద పోటీ చేశారు? కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేశారు. ఆ రోజు ఉండే హిందూ మహాసభ కూడా ఉంది, హిందూ మహాసభ కూడా పోటీ చేశారు. అంటే అంబేద్కర్ గారు ఆ, పోటీ చేసినప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఆయన్ని రాజ్యాంగ సభలో ఉండగా ఆయన కేంద్ర రాజ్యాంగ సభ నుంచి ఉన్న కాన్స్టిట్యున్సీ బంగ్లాదేశ్కి వెళ్ళిపోవడం జరిగింది. దేశ విభజన తర్వాత ఆయన కంటిన్యూ అయ్యారు. ఆయన దాంట్లో ఉన్నా సరే లోక్సభలో ఉండాలనే ఉద్దేశంతో 1952లో బొంబాయి ఉత్తర కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు. దాంట్లో ఆయన ఓడించబడ్డారు. ఎవరితో చేతిలో ఆయన సహచరుడుగా ఉండే ఆయన సహచరుడుగా ఉండి ఆయన అనుచరుడుగా ఉండే వ్యక్తి ఒక గాంధీ అని ఆయన చేతుల్ని ఓడిపోయారు. ఎందుకంటే ఆ రోజు హిందూ మహాసభ కూడా సపోర్ట్ చేయలేదు దీన్ని. అంటే వాళ్ళు బీజేపీ మాతృక సంస్థ కూడా సపోర్ట్ చేయలేదు. ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళు. ఇప్పుడు గొప్ప ఆయన, ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి ఓట్లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఉన్నారు. రాజు కాంగ్రెస్ అందరూ ద్రోహులేనా? పట్టాభి సీతారామయ్య గారు తెలుగువాడని ఆయన ఓటేశారు. అది తప్ప దుర్మార్గమా? ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏదైనా ఉంటాయండి. ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వెళ్తాము, అప్పుడు పార్టీ మేము రాజకీయాలు వెళ్ళలేదు. నేను ఓటే తీయాలి కదా, ఏదో పార్టీకి ఓటేస్తే తప్పు ఎలా అవుతుందండి? నాకు అర్థం కాదు. నేను ఓటేనా, నీ నోటాల మీద నాకు ఇష్టం లేదు ఆయన ఏ దేశం చెప్తాలా? ఒక రాజకీయ పార్టీ మనం ఓటేసినప్పుడు రాజకీయ పార్టీకి వేస్తాము, లేదా నోటాకి డిఫరెంట్ ఇష్యూ. అందువలన ఆయన కాంగ్రెస్ పార్టీకి తర్వాత హిందూ మహాసభ ఉన్న ప్రస్తుతం బీజేపీ మాతృకి ఎగ్నెస్ట్ గా పోటీ చేసినప్పుడు వాళ్ళు చేస్తారు, సహజం. దానికి అంబేద్కర్ ఓడించారండి ఎందుకండి? ఆయన నేను కాన్సెస్ క్యాండిడేట్ నిలబడతానని చెప్తే వేరే సంగతి. ఈ ఫాట్ రిలెంట్లెస్లీ ఫర్ ద పీపుల్. అందుకని నేను భావజాలంలో మహాత్మా జ్యోతిబా పూలే గారి భావజాలాన్ని ఇష్టపడతాను. సావిత్రి పూలే ఆయన బాబాసాహెబ్కి ముగ్గురే గురువులు, కబీరు, బుద్ధుడు మరియు మహాత్మా జ్యోతిరావు పూలే. సరే, కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ స్ట్రైట్ గా మీరు రెండో పాయింట్. ఆ రోజు ఆయన అక్కడ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ 1900 నేను రాజ్యసభలో ఉన్నా సరే మేము రెండోసారి లోక్సభలో నెగ్గాలనే ఉద్దేశంతో 1954లో బండారా అనే కాన్స్టిట్యున్సీ, తెలంగాణ నిజామాబాద్ ఆదిలాబాద్ పక్కన ఆనుకుండే కాన్స్టిట్యున్సీలోకి వచ్చి ఆయన, ఎందుకంటే మరాఠవాడ బేసిక్ గా అండి హైదరాబాద్ స్టేట్ లోనే భాగంగా ఉండేది. ఔరంగాబాద్ వరకు కొన్ని జిల్లాలు పాత హైదరాబాద్ ప్రిన్సిపల్ స్టేట్ లో. ఆయన దాంట్లోకి వచ్చి బండారా కాన్స్టిట్యున్సీకి వచ్చి పోటీ చేశారు. పోటీ చేస్తే దాంట్లో ఆయన 3వ స్థానం వచ్చింది. ఇప్పుడు ఉత్తర భారత జనతా పార్టీతో అంటకాగుతున్న ప్రఫుల్ పటేల్ గారనే ఇండియన్ ఏవియేషన్ మినిస్టర్ గా పనిచేసి ఎయిర్ ఇండియాను పక్కన పెట్టి ఇండిగోని పైకి లేపారని ఆరోపణలు ఉన్న ఆయన వాళ్ళ నాన్నగారు 1954 అంబేద్కర్ గారిని ఓడించారు. దీనికన్నా ముందు 1951లో ఆయన కేంద్ర న్యాయశాఖ, భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పదవి చేశారు. దీనికి మన బాబు జగజ్జీవన్ రావు గారి రామ్ గారి యొక్క సతీమణి ఇంద్రాణి గారు ఒక రాస్తా, ఆ రోజు నేను న్యాయశాఖలో ఉండాలి అని చెప్పి జగజ్జీవన్ రామ్ గారు వెళ్ళి వారు రాసిన పుస్తకాలు కానీ కొంతమంది రాసిన పుస్తకాలు వల్లభాయ్ పటేల్ గారితో, గాంధీ గారితో మాట్లాడి నెహ్రూ గారితో కూడా చెప్పిండే మనం ఆయన ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి అందరూ కలిసి, ఎందుకంటే ఆ రోజు ఈ విభేదాలు లేవు కులాల్లో. ఒక తాడిత పీడిత వర్గాలన్నీ ఖచ్చితంగా ఒకటి ఉండే. నిజంగా అన్యాయం జరిగింది కొన్ని కులాలు కొన్ని రాష్ట్రాల్లో, వేరే సంగతి దాంట్లో సబ్ సెక్షన్స్ లో. కానీ ఆ రోజు వాళ్ళందరూ ఒప్పుకుని మంత్రిలో తీసుకున్నారు. ఇట్స్ నాట్ కంపల్షన్ అండి. గాంధీ గారిని మనం అనుకుంటాం, కొన్ని విషయాలు నాకు నచ్చకపోవచ్చు. నెహ్రూ గారు ఏంటండి ఈ దేశంలో బాగుంది ఏంటి, ఆయన ఏదో చెప్తా ఉన్నారు. ఆయనకేమో ఆయన మతానికి ఆయన అన్ని పెట్టి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాయనమ్మ గారిని అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ నికృష్ట దుర్మార్గమైన ఏమైనా దానికి వాళ్ళు పాల్పడుతున్నారు ఇవాళ అనేక చోట్ల. డూ లైక్ దిస్ అండి. రోజు వాట్సాప్ తెలిస్తే అలాగా. కానీ ఈ దేశానికి ఆయన ఏం మిగిల్చుకున్నారండి? ఆయన వారసత్వం ఇందిరాగాంధీకి ఇచ్చారన్నది ఏంటి వాళ్ళకి మిగిలింది? వాళ్ళ ఆయన అద్భుతమైన సంపన్న పరుడు, పెద్ద బారిస్టర్స్ వాళ్ళందరూ చేసుకుని వాళ్ళ భవనాలతో సహా దేశానికి ఇచ్చేసారే. ఇవాళ ఏదో ఆయన దగ్గర ఉన్నాయి నేషనల్ అవార్డ్, తప్పై ఉండొచ్చు, కానీ మిగతాది ఏముంది? ఇవాళ కొత్త ప్రభుత్వం అదానీ గారి ప్రభుత్వంలో అదానీ గారు 40 లక్షల కోట్ల సంపాదన ఆయన చేకూరింది అంటారు. ఔపారిటీ స్టోన్ కొండొచ్చు ఎక్కువ డిఫరెంట్ ఇష్యూ. ఈ సంపాదనతో ఇవాళ నెహ్రూ గారి కుటుంబ సంపాదన అసలు సంపాదన అది. కానీ ఇవాళ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఏంటండి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది?
ఆయన దేశానికి చాలా గొప్ప లీడర్. రెండో సెకండ్ థాట్ లేదండి. దేశానికి ప్రపంచంలోనే గొప్ప మానవత్వవాది, తాటి మీద ప్రజానికి నిలబడిన వ్యక్తి నేను ఒప్పుకుంటాను, నిలబడి ఉన్నాను దాని మీద, బాబాసాహెబ్. కానీ ఇవాళ జరుగుతుంది ఏంటండి? ఇవాళ పొలిటికల్ మళ్ళీ పార్లమెంట్ లో ఒక గొడవ అంట. ఏంటండి? దయచేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, చిన్నపిల్లలకి ఈ పార్లమెంట్ చూపించొద్దు, పాడైపోతారు. ఆ పుష్ప సినిమా గురించి మాట్లాడుతున్నారు, పార్లమెంట్ గురించి. పుష్ప సినిమా కంటే ఘోరంగా కొట్టుకున్నారంట. యాక్షన్ కూడా అద్భుతంగా చేశారంట. ఇక్కడ దెబ్బ తగిలితే ఇక్కడికి వచ్చినట్టు, ఇక్కడికి వచ్చినట్టు తల నేను చూశానండి. ఇక్కడ దెబ్బ తగిలినట్టు, తర్వాత ఇక్కడ పెరిగినట్టు కట్టు, ఇక్కడ పెరిగినట్టు తలకు మొత్తం కట్టేసినట్టు అద్భుతంగా. నిన్న జయబచ్చన్ గారు వచ్చినట్టు వచ్చింది. నేనే నటించాను, నాకన్నా అద్భుతంగా నటిస్తున్నారండి. కానీ ప్రజలు ఆయన నమ్ముతారు, ఎందుకంటే లక్షల కొద్ది వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టేశారు ఆదాని గారి పార్టీ. అందువల్ల అది మానేసి బాబాసాహెబ్ గౌరవించుకున్నాం. అంటే గౌరవించుకుంటే ప్రతిదానికి ఆయన బిల్డింగ్ పెట్టేయటం మేము చేసేసామంటాం కాదు. ఆశయాలు ఏమున్నాయో గమనిద్దాం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది, ఇంకొకరు న్యాయం చేసింది అనేది కాదండి. ఏ, వాస్తవాల ఆధారంగా చేసుకుందాం. ఎవరిని ఇప్పుడు గాడ్గా ఆరాధించొద్దని ఆయన కూడా చెప్పారు. ఆయన కొన్ని కులాలకు సొత్తు కాదు, అది కూడా చెప్తున్నాను. కొంతమంది కులాలు మాత్రం మా మా అంబేద్కర్ని ఓన్ చేసుకుంటాం వల్ల మిగతా అందరూ దూరం అయిపోతున్నారు. ఇది కూడా దయచేసి వాళ్ళు గుర్తుంచుకోండి. మీ అంతరాత్మ మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు మావాడే అని కొన్ని చోట పెట్టుకుంటే మిగతా వాళ్ళు ఎందుకు దగ్గరికి వస్తారు? ఎన్టీ రామారావు గారు మావాడే అని చెప్పుకుని కొంతమంది అనుకుంటే మిగతా వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకుంటారు? దూరం అవరా? అందువలన దయచేసి గమనించుకోవాలి. వాళ్ళ ఒక కులాన్ని బట్టి పుట్టుకతోనే గొప్ప అనుకునే ఇంకా భావజాలం నెత్తి మీద రుద్దుకుని, ఆ, అది పుట్టుకతో కాదు, కేవలం ఇంకోటి ఏది, ఆ, దీన్ని బట్టి వస్తాయి వర్ణాలు వస్తాయని చెప్పి దీర్ఘాలు తీసేవాళ్ళు అత్యంత ప్రమాదకారు. మనుశాస్త్రాన్ని బాబాసాహెబ్ తగలబెట్టారు. ఖచ్చితంగా మంచి పని చేశారని భావిస్తున్నాను నేను. అందులో మంచి పాయింట్లు తీసుకోవాలంటే నేను రిలేటివ్లీ నేను కరెక్ట్ పోల్చకపోయినా మన మలయాళ సినిమాలు నా చిన్నప్పుడు వచ్చాయి భయంకరంగాని. చాలా మంది వెళ్ళి చూస్తూ ఉండేవారు. దాంట్లో కూడా ఆఖరణ మంచి పాయింట్, దుర్మార్గం అంతా చెప్పి ఆఖరణ మంచి పాయింట్ ఇచ్చేవారండి. అలాగా మంచి తీసుకోండి, చాలా దాంట్లో తీసుకోండి. కానీ అలాంటి మన రాజ్యాంగాన్ని ఒప్పుకోనని చెప్తున్న పార్టీ వాళ్ళు మాట్లాడతారా? మేము మనుశాస్త్రాన్ని మొదటి రాజ్యాంగం మాది, అసలు రాజ్యాంగం ఒప్పుకొని చాలా కాలం పాటు అసలు భారత రాజ్యాంగాన్ని రికగ్నైజ్ చేయని పార్టీల వాళ్ళు వాళ్ళ సూత్రాలు చెప్పొచ్చండి. దయచేసి గమనించుకోవాలి. అందువలన దీన్ని హేళన చేయటం ఈ విధంగా మంచి పద్ధతి కాదు. రైట్ సార్, ఈ అంశం మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, విశ్లేషణని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుగుతాం.